వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ షాల తరహాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్కు భద్రత. బేగం బజార్లో భూమి ధర ముంబైతో పోటీ, గజం స్థలం 10 లక్షల నుంచి 20 లక్షల వరకు. వైసీపీకి మరో బిగ్ షాక్, పార్టీ సభ్యత్వానికి ఎంపీ మోపిదేవి రాజీనామా. గత 10 ఏళ్లు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేసింది. హోంమంత్రిత్వ శాఖ అతని భద్రతను జెడ్+ నుండి ఏఎస్ఎల్ సెక్యూరిటీగా పెంచింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ వంటి వారికి భద్రత ఉంది. ప్రధానమంత్రి, హోంమంత్రికి ఏఎస్ఎల్ భద్రత ఇవ్వబడుతుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ భద్రతను పెంచుతూ కొద్ది రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వద్ద జెడ్+ కేటగిరీ భద్రతను కలిగి ఉన్నారు. వివిధ ఏజెన్సీల నుండి పెరుగుతున్న ఆందోళన మధ్య భగవత్కు ఏఎస్ఎల్ భద్రతను అందించాలని హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భద్రతను పెంచడంపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించారు. ఇప్పుడు కొత్త భద్రత తర్వాత మోహన్ భగవత్ సందర్శించే ప్రదేశంలో ఇప్పటికే సిఎస్ఎఫ్ బృందం ఉంటుంది. హైదరాబాద్ బేగం బజార్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హోల్సేల్ మార్కెట్. హైదరాబాద్లోని ప్రసిద్ధి చెందిన బేగం బజార్లో భూములు, భవనాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. గతంలో గజం భూమి ధర 1,00,000 నుంచి 2 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడు బేగం బజార్లో భూముల ధర ముంబైతో పోటీ పడుతుంది. ముంబైలో మాదిరిగా ఇక్కడ కూడా గజం స్థలం 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంది. వీధిని బట్టి గజం ధర కనీసం 20 లక్షలు మరియు ప్రైమ్ ఏరియాలో 25 లక్షల వరకు ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 నుంచి 20 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కూడా చదరపు అడుగు ధర 70 నుంచి 80 వేలు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు 20 వేలకు మించడం లేదు. అయితే ఇక్కడ ఒక్కసారిగా ధరలు పెరగడం విశేషం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 11 సీట్లలో విజయం సాధించి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు, కేడర్ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు పార్టీలో ఇన్నాళ్ళు కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. కొంతకాలం నుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మంత్రి అనగాని సత్యప్రసాద్ మోపిదేవి భేటీ అయ్యారు. రేపు వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీ కండువ కప్పుకోనున్నారని సమాచారం. గత 10 సంవత్సరాలు పాలించిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలకులు ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని ఏర్పాటు చేసుకుని చుట్టూ ముళ్ళ కంచెలు పెట్టారు. అక్కడికి ప్రజలకు నిషేధం విధించారు. మేము ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చాం. అక్కడే ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాం. సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడ నుంచే విధినాపర నిర్ణయాలు తీసుకోవాలి. కానీ గత 10 సంవత్సరాలు అప్పటి సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సచివాలయంలో అందుబాటులో లేరు అని విమర్శించారు. నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో నుంచి 3 సర్వీసు బస్సులను ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రారంభించారు. ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఒక బస్సు సర్వీసును, విజయవాడకు 2 బస్సు సర్వీసులను ప్రారంభించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.